అర్జునుడు, కర్ణుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప యోధుడు? అబ్బో, ఇది ఎప్పట్నుంచో నడుస్తున్న ఒక పెద్ద చర్చ కదా. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలైతే ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. నిజానికి ఈ సినిమాలే మనలో చాలామంది ఆలోచనా విధానాన్ని మార్చేశాయి. ముఖ్యంగా కర్ణుడిని ఒక గొప్ప యోధుడిగా, కాని పరిస్థితుల వల్ల అన్యాయానికి గురైన ఒక విషాద వీరుడుగా మన కళ్ల ముందు నిలబెట్టాయి. సరే, మరి సినిమా కథలు, కల్పనలు కాసేపు పక్కన పెడదాం. అసలు మూల గ్రంథం అంటే వ్యాసమహాభారతం ఏం చెబుతోంది? ఆ గ్రంథం ఆధారంగా నిజానిజాలేంటో తేల్చుకుందాం రండి. మన ఈ విశ్లేషణలో అసలు వాస్తవాలను ఎలా సరిచూసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత వారి తొలి పరీక్షల గురించి, మొదటిసారి వాళ్లు నేరుగా ఎలా తలపడ్డారో తెలుసుకుందాం. ఇక కురుక్షేత్ర యుద్ధంలో స్కోర్ ఎలా ఉందో పరిశీలించి, చివరి నిర్ణయాత్మక యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం. చివరగా యుద్ధభూమికి ఆవల అసలు తీర్పు ఏమిటో నిర్ధారిద్దాం. సరే, ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక్కడ కేవలం వారి యుద్ధ నైపుణ్యం, పోరాటాల్లో వచ్చిన ఫలితాల మీదే దృష్టి పెడదాం. వారి వ్యక్తిగత జీవితాలు, గుణగణాల గురించి ఇక్కడ చర్చించట్లేదు. కేవలం యోధులుగా ఎవరు గొప్పవాళ్లో చూద్దాం. సినిమాల్లో మనకు ఎక్కువగా ఏం చూపిస్తారు? కర్ణుడి ప్రతిభకు కులం అడ్డొచ్చిందని. కాని గ్రంథం ప్రకారం చూస్తే కులమనేది ఇక్కడ అస్సలు సమస్యే కాదు. ఎందుకంటే కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ కుంతీపుత్రులే. అంటే వాళ్ళిద్దరి వంశం ఒకటే. కాబట్టే ఆ కులమనే అంశాన్ని పూర్తిగా పక్కనబెట్టి కేవలం వారి నైపుణ్యం, యుద్ధ ఫలితాల గురించే మనం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి చాలా ఏళ్ల ముందు జరిగిన కొన్ని సంఘటనల గురించి చూద్దాం. ఈ తొలి ఘట్టాలే వారిద్దరి నైపుణ్యాలను మొదటిసారి పరీక్షించాయి. వారి మధ్య జరిగిన మొదటి 3 కీలక ఘట్టాల ఫలితాలు చూస్తే, ముందుగా విద్యా ప్రదర్శన. అక్కడ ఇద్దరూ సమానంగానే తమ నైపుణ్యాన్ని చూపించారు. సో అది డ్రా. కాని అసలైన యుద్ధం అంటే ద్రుపదుడిని బంధించే సందర్భంలో కర్ణుడు ఓడిపోయి పారిపోయాడు. అదే పనిని అర్జునుడు ఒక్కడే వెళ్లి విజయవంతంగా పూర్తిచేశాడు. ఇక ద్రౌపదీ స్వయంవరంలో వాళ్ల పోరాటం మధ్యలోనే ఆగిపోవడంతో అక్కడ ఫలితం తేలలేదు. ఇక ఇప్పుడు ఒక చాలా కీలకమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదే గంధర్వులతో జరిగిన యుద్ధం. ఈ యుద్ధంలో గంధర్వరాజైన చిత్రసేనుడు కర్ణుడి రథాన్ని విరగ్గొట్టడంతో కర్ణుడు యుద్ధభూమి నుంచే పారిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన పాయింటేంటంటే, కర్ణుడు పారిపోయిన తరువాత అర్జునుడు రంగంలోకి దిగాడు. మరి అతను ఎవరితో పోరాడాడు? కర్ణుడిని ఓడించిన అదే చిత్రసేనుడితో. అర్జునుడు చిత్రసేనుడిని ఓడించడమే కాదు, చిత్రసేనుడు మాయమై అదృశ్య రూపంలో యుద్ధం చేసినప్పుడు కూడా అర్జునుడు కేవలం శబ్దాన్ని ఆధారం చేసుకుని బాణాలు వేసి అతన్ని ఓడించాడు. చూడండి, ఒకే ప్రత్యర్థి, కాని ఇద్దరి ప్రదర్శనలో ఎంత తేడా! ఇప్పటిదాకా వాళ్లు ఒకే ప్రత్యర్థులతో వేర్వేరుగా పోరాడటం చూశాం. ఇప్పుడు వారిద్దరి మధ్య జరిగిన మొట్టమొదటి ప్రత్యక్ష ముఖాముఖీ పోరాటం గురించి చూద్దాం. ఇది జరిగింది విరాటరాజ్యంలో. ఈ మొదటి ప్రధాన యుద్ధంలో ఫలితమేంటో తెలుసా? చాలా స్పష్టంగా ఉంది. అర్జునుడు కర్ణుడిని ఒక్కసారి కాదు, ఒకే రోజులో ఏకంగా 2 సార్లు ఓడించి యుద్ధభూమి నుండి పారద్రోలాడు. ఇక్కడ మనం జచ్చెంతుగా మర్చిపోకూడని విషయం ఒకటుంది. ఈ విజయం సాధించినప్పుడు అర్జునుడికి సారథిగా శ్రీకృష్ణుడు లేడు. కేవలం అనుభవం లేని యువకుడైన ఉత్తరకుమారుడు ఉన్నాడు. అంటే ఈ విజయం పూర్తిగా అర్జునుడి స్వంత నైపుణ్యం, స్వంత ప్రతిభతో సాధించింది. సరే, ఇక అస్సలు కథలోకి, అంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలోకి వద్దాం. అర్జునుడితో చివరి యుద్ధం జరగడానికి ముందు మిగతా యోధులతో జరిగిన పోరాటాల్లో కర్ణుడి ప్రదర్శన ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. కర్ణుడు అజేయుడు అనే ఒక అభిప్రాయముంది కదా, కాని యుద్ధంలో అతని రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోతాం. పసివాడైన అభిమన్యుడి చేతిలో ఓడిపోయి స్పృహ తప్పాడు. మళ్లీ అభిమన్యుడితోనే రెండోసారి కూడా యుద్ధం నుండి పారిపోయాడు. 14వ రోజున భీముడి చేతిలో ఏకంగా 3 సార్లు పారిపోయాడు. ఇక చివరగా ఘటోత్కచుడి చేతిలో ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడి కోసం దాచుకున్న శక్తి ఆయుధాన్ని వాడాల్సొచ్చింది. అతని ప్రదర్శన ఎంతలా ఉందంటే, సాక్షాత్తూ తన ప్రాణస్నేహితుడైన దుర్యోధనుడే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన నిరాశను,
అసంతృప్తిని వెళ్లగక్కాడు. వ్యాసమహాభారతం ప్రకారం దుర్యోధనుడు ఇలా అంటాడు: గత 4 రోజుల్లో కర్ణుడు చాలాసార్లు ఓడిపోయాడు, నేను అతన్ని నమ్ముకున్నాను అని విలపించాడు. అంటే కౌరవ శిబిరంలోనే కర్ణుడి ప్రదర్శనపై నమ్మకం పోయిందన్నమాట. ఇక ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేశాం. వారిద్దరి పోటీకి ముగింపు పలికిన ఆ చివరి నిర్ణయాత్మక యుద్ధం 17వ రోజు ఏం జరిగిందో విశ్లేషిద్దాం. ముఖ్యంగా కర్ణుడి మరణం చుట్టూ అల్లుకున్న కొన్ని అపోహలను, కల్పనలను తొలగించి అసలు గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాం. ముందుగా శాపం అనే కల్పన గురించి మాట్లాడుకుందాం. కర్ణుడు శాపం వల్ల తన అస్త్రవిద్యను మర్చిపోయాడని చాలామంది నమ్ముతారు. కాని గ్రంథం ఏం చెబుతోందంటే ఇది నిజం కాదు. ఎందుకంటే చివరి యుద్ధంలో కూడా కర్ణుడు భార్గవాస్త్రంలాంటి అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఆ అస్త్రం ప్రయోగిస్తే వేల కొద్దీ బాణాలు పుట్టుకొస్తాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అతను ఏ విద్యనీ మర్చిపోలేదు, తన పూర్తి సామర్థ్యంతోనే పోరాడాడు. సరే, మరి ఆ చివరి క్షణాల్లో అసలు ఏం జరిగింది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1. బ్రాహ్మణ శాపం వల్ల రథచక్రం భూమిలో కూరుకుపోయింది. 2. కర్ణుడు రథం దిగాడు, కాని అతను పోరాటం ఆపలేదు, కాలిమీద నిలబడే యుద్ధం కొనసాగించాడు. 3. అతను ధర్మం గురించి మాట్లాడాడు, అప్పుడు శ్రీకృష్ణుడు అతని గత అధర్మ కార్యాలను గుర్తుచేశాడు. 5. ఆ వాదన తర్వాత కూడా యుద్ధం మళ్లీ మొదలైంది, కర్ణుడు పోరాడుతూనే ఉన్నాడు. 6. ఆ కొనసాగుతున్న యుద్ధంలోనే అర్జునుడు ప్రాణాంతకమైన అంజలికాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు ధర్మం గురించి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు సూటిగా ప్రశ్నించాడు. ద్రౌపదిని నిండు సభలో వేశ్య అని పిలిచినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? పసివాడైన అభిమన్యుడిని వెనుక నుండి అందరూ కలిసి అధర్మంగా చంపినప్పుడు నీ ధర్మం గుర్తుకు రాలేదా అని నిలదీశాడు. కృష్ణుడి ఈ మాటలు కర్ణుడి వాదనలో ఎంత పస ఉందో స్పష్టంగా చెప్పేశాయి. సరే, ఇన్ని సంఘటనలు చూశాం కదా. ఇప్పుడు యుద్ధభూమికి ఆవల అంటే ఈ సాక్ష్యాధారాలన్నింటినీ బట్టి చివరి తీర్పేమిటో చూద్దాం. నేలమీద ఉన్న కర్ణుడిని చంపడం అధర్మం అని కొందరు వాదిస్తారు. కాని ఒక్క విషయం ఆలోచించండి. నిజమైన నైపుణ్యానికి రథంతో అస్సలు పనిలేదు. అర్జునుడు కూడా గంధర్వులతో విరాట రాజ్యంలో రథం లేకుండా నేలమీద నుంచే పోరాడి గొప్ప విజయాలు సాధించాడు. ఇప్పుడు మనం విశ్లేషించిన ఈ కీలక ఘట్టాలన్నింటినీ కలిపి ఒక స్కోర్ కార్డ్లాగా చూస్తే వారి ముఖాముఖి పోరాటాల్లో దాదాపు 88% అర్జునుడే గెలిచాడు. కొన్నిసార్లు మాత్రమే ఫలితం తేలలేదు. ఇది ఒక్కసారో రెండుసార్లో కాదు, ప్రతిసారీ ఇదే ఫలితం. దీన్ని బట్టి అర్జునుడి నైపుణ్యం ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం చూసిన ఈ సాక్ష్యాలన్నీ ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. కేవలం నైపుణ్యం, స్థిరత్వం మరియు యుద్ధ ఫలితాల పరంగా చూస్తే గ్రంథం ప్రకారం విజేత అర్జునుడే. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. కర్ణుడి జీవితం ఒక విషాదం, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అతని అసలైన విషాదం అతనికి తగిలిన శాపాల వల్లా, లేక తెలిసి కూడా అధర్మం వైపు నిలబడాలని అతను స్వయంగా తీసుకున్న ఎంపికల వల్లా?